నమస్తే అండి. నాకు సెల్ఫ్ ప్రమోషన్ పెద్దగా తెలీదు. ప్రతి వీడియోలోనూ సబ్స్క్రైబ్ చేయండి, చివరి వరకు చూడండి ఇట్లా చెప్పను. ఏది ఆర్గానిక్‌గా అనిపిస్తే తప్పితే చెప్పననమాట. ఆర్గానిక్‌గా అనిపించిన ఒక విషయం చెప్తాను. నిన్న ఒక వీడియో పెట్టాను 'కోర్టు ధిక్కారం ప్రారంభం' అని. అది మాత్రం తప్పకుండా చూడండి. ఆహ్, చివరి వరకు చూడండి. దాని మీద అప్డేటు ఇప్పుడు ఈ మార్చి 17న నేను పెడుతున్నాను. చాలా ముఖ్యమైనవి ఈ 2 అంశాలు. ఇది మాత్రం చివరి వరకు తప్పకుండా చూడండి. చివరి వరకు తప్పకుండా చూడండి. ఇది ఆ వీడియోకి సీక్వెల్‌గా ఎల్ సాల్వడార్ ప్రభుత్వం వాళ్ళు వెనెజుయలన్ గ్యాంగ్ మెంబర్స్ అంటూ ట్రంప్ డిపోర్ట్ చేశాడు. కోర్ట్ ధిక్కరించి మరీ డిపోర్ట్ చేశాడు చూసారా? వాళ్ళని ట్రీట్ చేసిన విధానం అది. అక్కడ ఉన్న లా ఎన్ఫోర్స్‌మెంట్ ఆఫీసర్‌లు వచ్చి వాళ్ళు అమెరికన్స్ కాదు. ఎల్ సాల్వడార్ వాళ్ళు. నేను వెరిఫై చేసుకున్నాను. ఇంకొకటి నిన్న వీడియో పెట్టినప్పుడే ఈ పిక్చర్ చూసాను కానీ అది వెరిఫై చేసుకోలేకపోయానప్పుడు ఇది నిజంగానా? లేకపోతే అంతకుముందుది ఎప్పుడు 2, 3 ఏళ్ల క్రితం ఎక్కడో ఎవరినో చేసింది తీసుకొచ్చి ఇది జరిగిందని పెట్టారా అని. కానీ ఆఫ్టర్ వెరిఫైయింగ్ ఇట్ ఐ రియలైజ్ దిస్. ఈరోజు మీరు ట్విట్టర్‌లో చూస్తే ఎల్ సాల్వడార్ ఆహ్, ఉదయం అయితే నంబర్ 1 ఉంది. ఇప్పుడు ఎంత ఉందో తెలీదు. దట్ ఇమేజ్ ఈజ్ ఇంపార్టెంట్. జస్ట్ రిమెంబర్ దట్. నాకిప్పుడు ఒక విషయం చెప్పండి. జడ్జి అధికారాన్ని ధిక్కరించి ట్రంప్ వీళ్ళని పంపించాడు. సరే వాళ్ళు గ్యాంగ్ మెంబర్స్, అలాగే వాళ్ళు చట్టాన్ని ఉల్లంఘించారు. వయలెంట్ క్రిమినల్స్. ఐ యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ దట్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ డెఫినెట్లీ ఆర్ దోస్ హి సెడ్ దే ఆర్. బట్ మరొకసారి వీళ్ళల్లో ఒక్కళ్ళైనా ఇన్నోసెంట్ బైస్టాండర్ అయి ఉండొచ్చు కదా! అయ్యుండ అవకాశాలు ఉన్నాయని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చెప్పేది ఏది నమ్మటానికి వీల్లేదు. అన్ని అబద్ధాలు, లేకపోతే కల్పితాలు, లేకపోతే ఒక టీవీ షో. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ టీవీ షో ఫర్ దెమ్. ఎవరు నిర్ణయిస్తారు? ఇప్పుడు జడ్జి మాటలు ధిక్కరించారు. ఎవరు నిర్ణయిస్తారు? వీళ్ళు గ్యాంగ్ మెంబర్స్, వీళ్ళు వయలెంట్ క్రిమినల్స్ అనేది. ఎవరు? ఇతగాడు టామ్ హోమన్. ఇతను బోర్డర్ జార్ అంటారు. అంటే సరిహద్దు కాపలా నాయకుడు అందాం. సరైన ట్రాన్స్‌లేషన్ నాకు తెలీదు. జార్. వీళ్ళు నిర్ణయిస్తారా? అదే టామ్ హోమన్ నిర్ణయిస్తాడా? వీళ్ళు ఎవరో ఒక ఐస్ ఆఫీసర్ ఒకడు నిర్ణయిస్తాడా? వీళ్ళు వయలెంట్ క్రిమినల్స్ అని? ఎందుకు జడ్జితో ప్రమేయం లేకుండా చేశారు కదా! లేకపోతే ఒక షెరీఫ్ నిర్ణయిస్తాడా? లోకల్ రూరల్ టౌన్‌లో షెరీఫ్ నిర్ణయిస్తాడా? వీళ్ళు టెర్రరిస్ట్‌లని, లేకపోతే గ్యాంగ్ మెంబర్స్ అని, వయలెంట్ క్రిమినల్స్ అని? లేకపోతే మీ యాంగ్రీ నైబర్ నిర్ణయిస్తాడా? లేకపోతే ఎవడో ముక్కు మొఖం తెలియని వాడు ఎవడో ఎక్కడో పబ్లిక్ పే ఫోన్ నుంచి ఫోన్ చేసి పోలీసులకి టిప్ ఇచ్చి పలానా వాడు టెర్రరిస్ట్ అని చెప్తే, లేకపోతే గ్యాంగ్ మెంబర్ అని చెప్తే అతను నిర్ణయిస్తాడా? పలానా వ్యక్తి గ్యాంగ్ మెంబర్ అని ఏదో ఒక కథ కల్పించి మీ మీద అక్కసు ఉన్నవాడు ఎవడైనా నిర్ణయిస్తే ఆ పైన డ్యూ ప్రాసెస్ లేదు, వాదోపవాదాలు లేవు, జడ్జి తీర్పే కాదు, జడ్జి ప్రమేయమే లేదు. నువ్వు ఒక టెర్రరిస్టు అన్న ముద్ర మీ మీద వేస్తే చాలు, మిమ్మల్ని ఎల్ సాల్వడార్ తరలించి నిరవధికంగా జైల్లో దట్ మీన్స్ దిస్ కుడ్ బి యూ. ఈ ఖైదీల స్థానంలో మీరే ఉండవచ్చు. వార్నింగ్ అండి. నెక్స్ట్ మీరు చూడబోయే వీడియో కుడ్ బి లిటిల్ డిస్టర్బింగ్. కొంచెం కలత చెందవచ్చు మీరు. César Eliseo Sotomayor. Easy! అది మొదటిసారి కాదు నేను చూసింది. అయినా కానీ ఇట్ ఈస్ వెరీ డిస్టర్బింగ్ అండి. అయ్యా, అమ్మా, మీరు అమెరికన్ సిటిజన్ కాకుంటే అమెరికాకు రాకండి. మాదిప్పుడు రాక్షస రాజ్యం అని మాత్రం గమనించండి.